డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. గతంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు కేసీఆర్ ను ఆహ్వానించామని, రావడం రాకపోవడం ఆయన ఇష్టమని పొన్నం చెప్పారు. బీఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్ లో మా ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి కూడా చెప్తే బాగుంటుంది అన్నారు. ఇక హైదరాబాద్ వస్తున్న జేపీ నడ్డా బీజేపీ చేసిన మోసాలు కూడా చెప్పాలంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తయింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరేమో సంవత్సరంలో అద్భుతమైన పాలన కొనసాగించామని మీరు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో ప్రజలకు చేసినటువంటి మోసాలపైన కాసేపట్లో బీఆర్ఎస్ ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేయబోతుంది. ఈ సంవత్సరం పాలనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్తారు? ప్రతిపక్ష బాధ్యతగా వాళ్ళు మా వైఫల్యాలను ఎత్తు చూపే హక్కు వాళ్ళకు ఉంది. అదే సందర్భంలో మేము 12 నెలల్లో చేసిన పనులు కూడా చెప్తే బాగుంటుంది. వాళ్ళ 10 సంవత్సరాల వైఫల్యాలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయని కూడా చూపెడితే బాగుంటుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు వాళ్ళకి సాధ్యం కాలే. అటువంటిది 10 నెలల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. బిల్లు విద్యుత్ ఎస్సీలు కూడా కట్టకపోతే మీటర్లు విక్కొచ్చారు. మేము 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్రామీణ ప్రాంతాలు 80-90% ఇస్తా ఉన్నాం. తెలంగాణ అక్కా చెల్లెలందరికీ మహిళలకు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఫ్రీ ప్రయాణం చేస్తాను. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ చంపేస్తే అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 1100 కోట్లు పెట్టి 25,000 పాఠశాలకు రిపేర్లు చేయించినాం. మౌలిక సదుపాయాలని టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, ట్రాన్స్ఫర్లు చేసినాం, ప్రమోషన్లు ఇచ్చినాం, డిఎస్సీ రిక్రూట్మెంట్ చేసినాం. 55,143 ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చినాం. అనేక రకాల ఆర్టీసీ లాంటి సంస్థలను మూతవేసే పరిస్థితి నుంచి అలా లాభాలు తీసుకొచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొక 2-3 వాగ్దానాలు ఉండొచ్చు, చేస్తాం. అన్నిటికంటే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన 7వ వాగ్దాన ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతూ ఉన్నాం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన తీసుకొస్తున్నాం. సరే, వాళ్ళు ప్రజెంటేషన్ చేయనియండి, సూచనలు చేయమనండి. అందుకే మా ముఖ్యమంత్రి గారు శాసనసభకు రమ్మంటా ఉన్నారు, చర్చ చేయమంటా ఉన్నారు. డెఫినెట్లీ తెలంగాణ అభివృద్ధికి ఎవరు ఏ రాజకీయ పార్టీ సహకరించినా సిద్ధంగా ఉన్నాం. కానీ ఓన్లీ విమర్శలకే పరిమితమై 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఓపిక లేక నెలకే శాపనార్థాలు పెట్టి పిల్లి శాపనార్థాలు పెట్టి కూలిపోతుంది ఉండదు అని అంటే పొరపాటు అని చెప్తున్నాం. ఇటు బీజేపీ కూడా 6 హామీలు 66 అబద్ధాలు అనే నినాదంతో ఒక సభను నిర్వహించబోతుంది. దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నారు. సంవత్సరంలో కాంగ్రెస్ చేసినటువంటి మోసాలని ప్రజలకు వివరిస్తామని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ నేతలకు ఏం చెప్తారు? నడ్డా గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా సంవత్సర పాలన గురించి చెప్పే ముందు మీరు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఏం చేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారో చెప్పాలి. అప్పుడు చెప్తే కదా నీ సార్థకత తెలిసేది. లేకపోతే అదే గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలుగా ఏమేమి వైఫల్యాలు ఉన్నాయి, ఏ హామీలు అమలు చేసినాం మేము కూడా తొందరలో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తాం, దేశ ప్రజలందరికీ చెప్పేటట్టుగా. ఇలా బీజేపీ టీఆర్ఎస్ వేరువేరు కాదు. బీజేపీ అధ్యక్షుడే కేసీఆర్ ప్రతిపాదన మేరకు నియమింపబడ్డ కిషన్ రెడ్డి. సో వాళ్ళ టోన్, మ్యూజిక్ దాని ఆ విధానం ఉంటుంది తప్ప ఇద్దరితో కూడా తానా అంటే తందానా, తందానా అంటే తానా. సార్, నూతన తెలంగాణ తల్లి రూపం పైన చాలా విమర్శలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా మీ ఆర్టీసీకి సంబంధించినటువంటి లోగోపై కూడా కేటీఆర్ కొన్ని విమర్శలు చేశాడు. మీ లోగో నుంచి కాకతీయ కళాతోరణము, చార్మినారు ఇవన్నీ డిసపియర్ అయినాయని ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి రైట్ వాళ్ళది. మా లోగోకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ చేయలే. ఏది టీజీ భారత రాజ్యాంగానికి పట్టితే దానికి ఏమి ట్రాన్స్పోర్ట్దా ఆర్టీసీదా? నిన్న ట్రాన్స్పోర్ట్ లోగో ఇచ్చినాం. ట్రాన్స్పోర్ట్ లోగోలో మేము భారత నేషనల్ ఫెడరల్ సిస్టంలో ట్రాన్స్పోర్ట్ది ఒకటే ఉంటుంది లోగో. దానికి సంబంధించి తీసుకున్నాం. సరే, వాళ్ళ విమర్శలకు సంబంధించి వాళ్ళ హక్కు వాళ్ళది. మేము మా యొక్క కార్యక్రమాన్ని మేము ప్రజలకు సంబంధించి మా ఆలోచన, మా వాగ్దానము, మా సంవత్సర పనితీరు మా అందరికీ సంతృప్తికరంగా ఉంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ తల్లికి సంబంధించి కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళది. మేము పేద ప్రజల ప్రతిబింబంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఫిడలిస్టిక్ సిస్టమ్లో ఉండాలని కోరుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్. సార్, చివరిగా కాసేపట్లో కేసీఆర్ దగ్గరికి పోతున్నారు. గతంలో కూడా దశాబ్ది ఉత్సవాల సమయంలో కూడా కేసీఆర్ను పిలిచారు. ఆయన కోసం ప్రత్యేక సీటును కూడా అరేంజ్ చేశారు. కానీ కేసీఆర్ రాలేదు. ఈరోజు కాసేపట్లో మీరు వెళ్తారు. ఆయన వస్తారనుకుంటున్నారా, రారనుకుంటున్నారా? ఇటు అసెంబ్లీకి పిలిచినా రావట్లేదు, దశాబ్ది ఉత్సవాలకు రాలేదు. రేపు జరగబోయే తెలంగాణ తల్లి విగ్రహం మీద వాళ్ళు ఆల్రెడీ డిసెంట్ పెట్టుకున్నారు, విమర్శిస్తున్నారు. వస్తారనుకుంటున్నారా? రావడం రాకపోవడం అనేది వారి నిర్ణయం. వారు ప్రతిపక్ష నాయకులు గౌరవ ఈ సభకు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన ప్రకారంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా
నేను వారిని కలవడానికి వెళ్తా ఉన్నా, వారిని రమ్మని ఆహ్వానిస్తాం. రావడం అనేటువంటిది వారిని అంటే నిన్నటి వరకు టైం ఇవ్వలేదు అనేది కూడా ఒక చర్చ నడిచింది. టైం ఇచ్చారా రమ్మన్నారు? 2 గంటలకు రమ్మన్నారు. 12 గంటలకు గవర్నర్ గారు, 12:30 కిషన్ రెడ్డి గారు, తదుపరి గౌరవ ప్రతిపక్ష నాయకులు, దాని తదుపరి సాయంత్రం బండి సంజయ్ గారు, ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒకరు, ఇంకా టైం కన్ఫర్మేషన్ కానీ అందరినీ కలిసి ఇస్తాం. అంటే ఏం చెప్తారు కేసీఆర్కు? ఏం చెప్పి ఆహ్వానిస్తాం. ప్రభుత్వం పక్షాన్ని నేను, నా ప్రోటోకాల్ సెక్రటరీ జిఏడి నుంచి, దాని తర్వాత ప్రోటోకాల్ చైర్మన్ అందరం కలిసి వెళ్తా ఉన్నాం. ఆ జిల్లా కలెక్టర్ అందరం కలిసిపోతాం. ఇది మొత్తానికైతే కేసీఆర్ను కలిసి కేసీఆర్ను 9వ తారీఖు జరగనున్నటువంటి ఉత్సవాలకు ఆహ్వానిస్తానని, ఇక రావడం రాకపోవడం పూర్తిగా ఆయన ఇష్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వెంకట్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.